హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఉగాదికి అయితే విలేజ్ అయితే వెళ్ళాలనేసి ఇంట్లో కొద్దిగా క్లీన్ అయితే చేసుకుని నెక్స్ట్ డే అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి థర్స్డే. నేనైతే కిచెన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రైడే అయితే ఊరికైతే వెళ్ళాలి. ఇంట్లో అయితే పూజ చేసుకున్న తర్వాత అయితే వెళ్దామనేసి ఇక్కడైతే ఒక్కొక్కటిగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మసాలాస్ అన్నీ ఆడిచ్చాను కదా, మిక్సీకి అయితే వేసుకున్నాను. అందుకోసం అనేసి అదైతే కొద్దిగా డస్ట్ అయితే పట్టింది, అందుకనేసి దాన్ని అయితే క్లీన్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను. అలానే టైల్స్ కూడాను తడిగుడ్డతో అయితే నీట్గా అయితే తూడ్చుకుంటూ ఉన్నాను. అక్కడే కదా మిక్సీ ఉండేది, మసాలా అంతా గోడకైతే తగిలింది, అందుకనేసి నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని మిక్సీ అయితే అక్కడైతే నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అలానే నీళ్ళ బిందె కూడాను క్లీన్గా అయితే వాటర్ అయితే అయిపోయాయి అందుకనేసి దాన్ని బిందెను కూడా నీట్గా అయితే వాష్ చేసుకొని అక్కడైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే కిచెన్ అంతా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి విలేజ్ అయితే వెళ్తాము. ఎందుకంటే అలానే వదిలేసి వెళ్తే కిచెన్లో అంతా స్మెల్ వస్తుంది కదా, అందుకనేసి నేనంతా క్లీన్ చేసి అయితే వెళ్తూ ఉన్నాను. అంతా ఇల్లంతా క్లీన్ అయితే చేసేసేయాలి. ఈరోజు మ్యాప్ అయితే పెట్టి ఇల్లంతా తుడిచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అయితే క్యాన్ అయితే అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దాని ప్లేస్ అయితే ఆ క్యాన్ అయితే అక్కడే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను విలేజ్ అయితే వెళ్తున్నామండి ఉగాదికి. ఇక్కడైతే నేను హౌస్ ఏం క్లీన్ చేయలేదు. నెక్స్ట్ శ్రీరామనవమికి అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఉగాదికి అయితే ఏం క్లీన్ చేయలేదు. డీప్గా అయితే ఊరికే అక్కడ లైట్గా అయితే చేసుకున్నాను. కిచెన్ మరియు హాల్ అయితే క్లీన్ చేసుకున్నాను. దాంట్లో ప్లేస్లో అయితే అన్నీ అయితే సర్దుకుంటున్నాను. కొద్దిగా ఇక్కడైతే పాత్రలు అయితే ఉన్నాయి, వాటిని కూడా కడిగేసుకుందాం అన్నట్లుగా అయితే కడిగేసుకుంటూ ఉన్నాను. పాత్రలు కూడా కడిగేసిన తర్వాత మొత్తం కిచెన్ అంతా ఒకసారి తడిగుడ్డ అయితే పెట్టేసి నీట్గా అయితే తుడిచేసుకుంటూ ఉన్నాను ఒక పక్క. ఇక్కడ వచ్చేసి ఒక 4 ప్లేట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే కడిగేసుకుంటూ ఉన్నాను నేనైతే. అవన్నీ కడిగేసిన తర్వాత వాటిని కూడా స్టాండ్లో అయితే నీట్గా అయితే సర్దేసుకున్నాను. కిచెన్ అయితే మొత్తం ఒకసారి ఇలా అయితే నీట్గా అయితే టైల్స్ మరియు కింద స్టవ్ ఉంది కదా, అది బండ మొత్తం అయితే తుడిచేసుకుంటూ ఉన్నాను నేను. నాకైతే ఇలా ఇంట్లో కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుకోవడం అంటే ఇష్టం నాకైతే. ఎందుకంటే మనం కిచెన్లోకి వెళ్ళినప్పుడు మనకి ప్రెజెంట్గా అయితే ఉండాలి. ప్రెజెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా వంట చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అక్కడే వేసేసామంటే మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇక్కడైతే నేను వాల్స్ కూడా అలానే తుడిచేసుకుంటూ ఉన్నాను. మొత్తం కిచెన్లో అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఒకసారి అయితే మీకైతే చూపించేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. అటు సైడ్ కూడా అలానే మొత్తం అంతా అయితే నీట్గా ఇలా అయితే తుడిచేసుకుంటూ ఉన్నాను. మొత్తం తుడిచేసుకోవడం అయితే అయిపోయింది కిచెన్లోన. ఫైనల్గా అయితే సింక్ ఉంటుందిగా, అది కూడా అలానే క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చూడండి, మనము సింక్ కింద అయితే అన్ని పాత్రలను మరియు వాటర్ క్యాన్ అన్ని క్లీన్ చేసుకున్నాం కదా, అక్కడంతా అయితే గలీజ్గా అయితే అయిపోయింది. అందుకోసం అనేసి ఇప్పుడు నేనైతే నీట్గా సోప్ ఆయిల్ అయితే వేసేసి టైల్స్ మరియు ట్యాప్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా 2-3 డేస్కి ఒకసారి ఇలా చేసుకోవడం వలన వాష్ ఏరియా కూడా చాలా క్లీన్గా అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేసుకుని ఒకసారి మొత్తం క్లాత్తో అయితే నీట్గా అయితే తుడిచేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే నాది కిచెన్ అయితే మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే గ్యాస్ స్టవ్ మరియు గ్యాస్ బండ అయితే నీట్గా తుడిచేసుకున్నాను. తర్వాత ఎక్కడైతే సర్దేసుకొని వాటి ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే కిచెన్ మొత్తాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే కింద అయితే కసువంతా వచ్చేసింది కదా మనం హౌస్ క్లీన్ చేసుకునేటప్పుడు కిచెన్లోన, అందుకనేసి దాన్ని అయితే నీట్గా అయితే ఊడ్ చేసుకుంటూ ఉన్నాను. దీన్ని అయితే ఊడ్ చేసేది అయిపోయిన తర్వాత ఫ్లోర్ అయితే
అయితే క్లీన్ చేసుకోవాలి నేను. ఇక ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవడానికి ఒక బకెట్లో అయితే వాటర్ అయితే తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా. ఇందులో కొద్దిగా పెనాలు మరియు లైజాల్ అయితే వేసాను. ఇవి రెండు వేయడం వలన స్మెల్ అయితే బాగా వస్తుంది మనం ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత. అందుకనేసి నేను ఈ విధంగా అయితే వేసుకుంటాను రెండు మిక్స్గా అయితే. ఇక్కడైతే నేను ఇంకా మ్యాప్ పెట్టి తుడుచుకోవడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా. ఇక మొత్తం అయితే ఇలా అయితే నేను నీట్గా తుడిచేసుకుంటూ వస్తూ ఉన్నాను ఒక సైడ్ నుంచి అయితే. ముందు రోజే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే అయితే మనం పూజ చేసుకోవడానికి తొందరగా అవుతుందనేసి నేను ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక ఒక సైడ్ నుంచి అయితే నీట్గా అయితే తుడిచేసుకుంటూ వస్తూ ఉన్నాను నేను. ఇక కిచెన్ అయితే క్లీన్ చేయడం అయిపోయి వచ్చింది. ఇక అలానే ఇంకా హాల్లో కూడా క్లీన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను ఒక సైడ్ నుంచి అయితే. ఈ విధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి వీడియోస్ని సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు కదా. ఇక అక్కడైతే నాది కిచెన్లో క్లీన్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హాల్లోకి అయితే వచ్చేసి ఇక్కడ కూడా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను నేను. ఇక్కడైతే మా పాప సోఫాలో అయితే కూర్చొని ఉంది కదా, తనైతే ప్రతిసారి కిందకైతే వచ్చేస్తూ ఉంది. ఇక్కడైతే నేనైతే తుడుస్తూ ఉన్నాను కదా, ఫ్లోర్ అయితే కిందకి వచ్చేసి జారుతూ పడుతూ ఉంది. అందుకనేసి నేను పైన అయితే కూర్చోబెట్టేసి ఇక తినడానికైతే ఇచ్చేసాను. దాన్ని అయితే తింటూ ఉంది. ఫైనల్గా నేను హౌస్ అంతా అయితే ఈ విధంగా నీట్గా అయితే తుడిచేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే అన్ని మ్యాట్స్ అన్నీ అయితే వేసేసి ఇలా హౌస్ అయితే క్లీన్ అయిపోయిందంటే మనకు ఒక పెద్ద పని అయితే అయిపోయినట్టయితే అనిపిస్తుంది. ఫైనల్గా చూడండి నేను ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయాను. ఇప్పుడైతే స్నానం అయితే చేసేసి ఇక్కడ దేవుడి పూజ సామాన్లు అయితే ఈరోజే క్లీన్ అయితే చేసేసుకుంటాను నేను. నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఇక థర్స్డే రోజే క్లీన్ అయితే చేసేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే మనకి ఈజీ అయితే అయిపోతుంది కదా. అందుకనేసి ఈరోజే ఇక స్నానం అయితే చేసేసి పూజ సామాన్లు అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటాను నేను. ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే రీచ్ అయిపోతాయి. వీడియోస్ అయితే చక్కగా చూసేయచ్చు. చూడండి ఫైనల్గా నేనైతే స్నానం అయితే చేసేసాను. ఇక పూజ సామాన్లు అయితే క్లీన్ చేసి అయితే ఈరోజు అయితే పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అయితే తొందరగా అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి అయితే మనము దేవుడి గదిలోకి అయితే వెళ్దాము. ఇక అక్కడైతే దేవుడి పటాలు మరియు పూజ సామాన్లు అయితే ఈరోజే అయితే క్లీన్ చేసుకోవాలి కదా. అందుకనేసి దేవుడికి ఉన్న పూలు అన్నీ అయితే తీసేసి దేవుడి పటాలు కూడా పక్కనైతే పెట్టేశాను. ఇక పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి అయితే ఈరోజు అయితే పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా దేవుడి రూమ్ కూడా నీట్ అయితే చేసుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది.